బీపీఓ జాబ్స్ పొందడానికి ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ ఉండాలి కాబట్టి ఈ విభాగంలో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడగలరు, కానీ వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. అలాంటి పర్సన్స్ కి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లో ప్రత్యేక క్లాసెస్ నిర్వహించి వారు ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయాన్ని ట్రైనప్ చేస్తారు. అయితే ఈ ట్రైనింగ్ ని కూడా నిపుణుల ద్వారా అందిస్తారు బీపీఓ కాల్ సెంటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యం. Basically are into personality development training and communication. We try to groom our students that right from the day one when they hit a job, how to carry themselves, how they're going to talk, how they're going to maintain themselves, what kind of confident approach they have to show towards how you have to carry yourself basically in a corporate world. Whether it's going to be a software industry or they are into a technical profile or they are into a multinational BPO, international call center or a domestic call center, doesn't matter, anything. బీపీఓ కాల్ సెంటర్ ఉద్యోగులకు స్పెషల్ గా విద్యార్హతలేమీ అవసరం లేదు. స్పెషలైజేషన్స్ అస్సలు అవసరం లేదు. ఏ గ్రూప్ లోనైనా సరే 10+2 కనీస విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మినిమం ఎలిజిబిలిటీతో కాల్ సెంటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అందించే శిక్షణ తోడైతే జాబ్స్ సంపాదించడం అంత కష్టమేమీ కాదు. It doesn't demand that you should have a master's degree or a PhD degree. All that it looks for a person who's confident and has a good command on his communication skills and who is very flexible. As I keep on telling you, flexible, being open. Flexible means they should be open for anything. They should know how to handle different people. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ని ఎంచుకుంటే నిరుద్యోగులకు ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే కొన్ని బీపీఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఈ సంస్థలు కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి వీరి స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఆ కంపెనీస్ కి రికమెండ్ చేస్తారు. See, we have a huge requirement in BPOs. They are looking out for some thousands of candidates. So we are giving placement guarantee for the candidates. We are giving training to them. We act as a bridge to their career. Like we train them and we place them. బీపీఓ కాల్ సెంటర్లలో ఉద్యోగం పొందిన ప్రారంభ దశలో పే స్కేల్ ఒక మాదిరిగానే ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ ను బట్టి రాను రాను మంచి శాలరీస్ ని పొందే అవకాశం ఎంతో ఉంది. ఈ రంగంలో ఉద్యోగాలు చేసిన వారికి కస్టమర్ రిలేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు తర్వాత ఇంకే రంగంలోనైనా సరే ఇట్టే సక్సెస్ అవుతారు. ఇక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విషయానికొస్తే ఇక్కడ టెక్నికల్ గా కొంత శిక్షణ, సాఫ్ట్వేర్ లో కూడా అవసరమైనంత శిక్షణ ఇస్తారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో మధ్య తరగతికి చెందిన వారు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫీజు అంత ఎక్కువగా ఉండకపోవడమే ఇందుకు కారణం. We have ADIBM, which is a 1-year course where we are giving certification from Annamalai University. So we are charging like very reasonable, from 3,000 to 40,000 we have. అందువల్ల నిరుద్యోగులు టైం వేస్ట్ చేయకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారించి ఉద్యోగాలు పొందవచ్చు. ఇప్పుడున్న కండిషన్స్ లో ఇంగ్లీష్ లో ఎంతో కొంత గ్రిప్ చాలా మందికి ఉంటుంది. అటువంటి వారు ఈ ఇన్స్టిట్యూట్స్ లో చేరి ట్రైనింగ్ పొంది తమకున్న మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుని సక్సెస్ ని సొంతం చేసుకోవచ్చు. వాయిస్ యాక్సెంట్ ఉంటే సరిపోతుంది. దీనికి తోడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే. గెలుపు గుర్రాల రేసులో మీరు ఉండొచ్చు. The craze for BPO and the kind of approach for BPO, or you can say the demand for the BPO recruitment and the job criteria would never fall down, because BPO is a kind of flexible industry which gives an opportunity even for an undergraduate and even for a fresher.
కెరీర్ బజ్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సెయింట్ పీటర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారు హెల్ప్ డెస్క్ లో మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అందిస్తారు. టేక్ ఏ బ్రేక్.